హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్గా మీరెవరిని చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. శ్రీముఖి 4 మ్యాచెస్ అయితే తీసుకొచ్చింది. 5 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakhs. ఎవరైతే ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ విన్ అవుతారనుకుంటున్నారో వాళ్ళకి 5 lakhs ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్లో వాళ్ళకి 4 lakhs, తర్వాత వాళ్ళకి 3 lakhs, తర్వాత వాళ్ళకి 2 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. అందరూ నిఖిల్కి అయితే 5 lakhs ఇస్తారు. తర్వాత అవినాష్కి 4 lakhs, రోహిణికి 3 lakhs, టేస్టీ తేజకి 2 lakhs ఇస్తారు. టేస్టీ తేజను జస్ట్ ఫన్ టాస్క్ వరకు అయితే యాడ్ చేశారు. తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్ వీళ్ళు ముగ్గురే ఆడతారు, నిఖిల్, రోహిణి, అవినాష్. వీళ్ళ ముగ్గురికి టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరిగింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అనే లెటర్స్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది యాక్టివిటీ ఏరియాలో. అది అయిపోయిన తర్వాత వచ్చి గార్డెన్ ఏరియాలో బాక్సుల్లాగా ఉన్న ఫస్ట్ ఫైనలిస్ట్ అనే లెటర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టాలి. అలా నిఖిల్ పెడుతూ ఉంటాడు, అవి పడిపోతూ ఉంటాయి. అలా చాలాసార్లు నిఖిల్ ట్రై చేస్తాడు, కానీ అదృష్టం అయితే కలిసి రాదు. అందరికన్నా ముందు పెట్టి అవినాష్ అయితే టాస్క్ విన్ అవుతాడు. అలా టికెట్ టు ఫినాలే టాస్క్ అవినాష్ విన్ అవ్వడం జరిగింది. టికెట్ టు ఫినాలే అవినాష్కి అయితే వచ్చింది. ఒకసారి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్లో 30%తో స్టార్ట్ అయిన గౌతమ్ కృష్ణ ఓటింగ్ వీకెండ్ వచ్చేసరికి తగ్గిపోయింది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 15% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 10% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 9% ఓటింగ్తో. క్లియర్ కట్గా వీక్ స్టార్టింగ్ నుంచి టేస్టీ తేజకి లీస్ట్ ఓటింగే పోలవుతూ వస్తుంది. టేస్టీ తేజ ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవుతాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం విష్ణుప్రియ, పృథ్వీ మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణకి నెగిటివే అయ్యింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. నిన్నటి వరకు మంచి ఓటింగ్తో ఉన్న ప్రేరణ సడన్గా ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్ రోజుల్లోకి ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురులో నుంచి ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకొక ఎలిమినేషన్ ఒకటైతే ఖచ్చితంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడు. ఇంకొకటి ఎవరనేది రేపటి వరకు తెలుస్తుంది క్లియర్గా. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి.